సాంప్రదాయ వేషధారణలో మంత్రి సీతక్క కెస్లాపూర్ నాగోబాను దర్శించుకున్నారు. ఆదివాసీ సాంప్రదాయాలతో ఆ చీరకట్టు ఆభరణాలతో ఆకట్టుకునేలా మరి జాతరలో ఎంతో సందడి చేశారు. అక్క, ఎట్లా అనిపిస్తుంది జాతరలో మీరు ఆదివాసీ వేషం? చాలా చాలా ఆనందం, సహజత్వంలో వచ్చిన ఆనందం, ఇది మనసు నిండా వచ్చినటువంటి ఆనందం. ఇవి వెతుక్కుంటూ వచ్చేది కాదు. అప్పుడప్పుడు ఇలా మనలో మనం మమేకమైపోవడం, మన పాత జ్ఞాపకాలు, మనకు నచ్చిన కారం రంగు రుచితో ఉంటుంది. మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి ప్రదేశాలు, నచ్చిన ప్రజలు, నచ్చిన దేవుళ్ళు ఇట్లా ఉన్నప్పుడు ఈ ఆనందం ఉప్పొంగుతుంది. మన జంగుబాయికి వెళ్ళినప్పుడు కూడా చాలా ఆనందం అనిపించింది. ఆ రోజు ఫస్ట్ టైం ఇంకా నాలో ఇంకా కళ ఉట్టిపడింది. ఈరోజు కూడా మరి నాగోబా జాతరలో ఇన్ని వేల మంది భక్తుల మధ్య మరి మా కట్టు బొట్టు వేషధారణ భాష కూడా కొంచెం ప్రాక్టీస్ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఎప్పుడు కూడా ఎవరైనా కూడా మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మన పూర్వం నుంచి మన జాతులలో, కులాల్లో, మతాల్లో, ప్రాంతాల్లో ఎవరైనా కావచ్చు, వాళ్ళ పూర్వీకులు ఇచ్చినటువంటిది ఆస్తి అంతస్తు చూడడం కాదు. ఆత్మగౌరవం, అస్తిత్వము, సాంప్రదాయాలు, విశ్వాసాలు, నమ్మకాలు, మంచితనం, వాల్యూస్, వీటిని మనం మళ్ళీ జనరేషన్కు, నెక్స్ట్ జనరేషన్కి అందించడమే మనం నిజంగా చేయగలిగేటువంటి మన పూర్వీకుల వారసత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్ళినటువంటి వాళ్ళం. సో మేము ఈ మధ్య కాలంలో అదే అనుకున్నాం. ఈ సంస్కృతి సాంప్రదాయాలు రోజు రోజుకు కనుమరుగవుతున్నాయి. కొంతమంది ఏమంటారంటే అనాగరికమైనటువంటిది ఆదివాసుల కల్చరు అని, లేదా వాళ్ళంతా ఓల్డ్ అదే అని. కాబట్టి ఓల్డ్ ఈజ్ గోల్డ్. మీరు ఎప్పుడు చూడండి, ఆదివాసులను పంచభూతాలను, ప్రకృతిని ఆరాధిస్తారు, పంచభూతాలను ఆరాధిస్తారు. చెట్టు, చేమ, పుట్ట, గుట్ట, మరి మనతో కలిసి జీవించే జంతువులను. మీరు జంగుబాయిలో చూస్తే గుహల మధ్య దీపం పెట్టి, దీపం అంటే ఒక వెలుతురు, ఈ ప్రపంచానికి వెలుతురు దీపం, దీపాన్ని పూజిస్తాం అక్కడ జంగుబాయి పేరుతో. ఇక్కడ నాగుబాబు రూపంలో మరి ఇక్కడ జరుగుతుంది పూజ. అంటే నాగుబాము అంటే ఒక విషపురుగు అని అనుకుంటాం మనం, కానీ ఆ నాగుపాము నుంచి కూడా మెస్ర వంశస్థులకు ఒక మంచి జరిగింది కాబట్టి ఆ నాగుపామును పూజించేటువంటి ఒక గొప్ప సంస్కృతి, విశ్వాసం అది. అక్కడ ఆ నాగుపాము ద్వారా వాళ్ళకు మంచి జరిగింది కాబట్టి నాగుపామును మనం దేవతగా కొలిచేటువంటి సంస్కృతి వేరే జాతులలో, వేరే కులాలలో కూడా ఉంది. కానీ ఇక్కడ కూడా ఉండడం చాలా సంతోషకరం. ఇక్కడ మేము ఇందాక ఇంకొక దేవుడి దగ్గరికి వెళ్ళాం, అది ఊడుందేవు. అక్కడ ఒక బండరాయిని ఇట్లా అంటే ప్రకృతిని, చెట్టు, గుట్ట, పుట్ట, పంచభూతాలను, ఆకాశాన్ని, భూమిని, నీరును, గాలిని, ఇట్లా గాలిని చూసి కూడా దేవుడు అని మనం మొక్కుకుంటాం. సో ఇంతకంటే పవర్ఫుల్ ఇంకెక్కడ లేదు. ఆ పవర్ను మా వాళ్ళు పూజించడం చాలా గొప్ప. ములుగు, ఏటూరు నగరం నుంచి ఆదిలాబాద్ దాకా ఉన్నటువంటి గుట్ట ప్రాంతాల్లో ఆదివాసులకు ఒక అస్తిత్వం అనేది ఉంది. ఆ అస్తిత్వాన్ని మీరు ఏ రూపంగా చూస్తున్నారు? అది చాలా చాలా కనుమరుగైతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా కాపాడాలి. మనం మన భవిష్యత్ తరాలకు ఏం ఆస్తులు ఇచ్చినాం, ఏం బంగ్లాలు ఇచ్చినాం కాదు. ఇది అస్తిత్వం. ఈ ఆచారాల్లో, సాంప్రదాయాల్లో మన ప్రత్యేకత ఉంటుంది. ఈ ప్రత్యేకతను 10 తరాలకు అందించాలన్నటువంటి లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ నుంచి కూడా ఇలాంటి కళలకు సపోర్ట్ చేస్తూ ఉన్నాం, సపోర్ట్ చేస్తారు, ఇంకా సపోర్ట్ చేస్తాం. మన ఇక్కడ కనకరాజు గారు మరి ఒక గుస్సాడి నృత్యం, ఆదివాసీ నృత్యాన్ని వాళ్ళ ప్రపంచానికి చాటి చెప్పడంతో ప్రభుత్వాలు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. సో ఇక్కడ విభిన్నమైనటువంటి సంస్కృతి, విభిన్నమైనటువంటి వేషధారణ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి బయట వాళ్ళకు కొంత నచ్చకపోవచ్చు, కొంత వింతగా ఉండొచ్చు, కానీ ఇది జీవితాలతో ముడిపడి ఉండేటువంటి కల్చర్, మా రోజువారీ జీవన శైలితో మూలాలతో ఉండేటువంటి ఆచారం. కాబట్టి ఇది కాపాడుకోవడం మనందరి బాధ్యతగా మేము చెప్తా ఉన్నాం. నాగోబాను దర్శించుకున్నాక జాతరలో జరిగే దర్బార్లో పాల్గొన్నారు. దర్బార్లో అందరూ కూడా మిమ్మల్ని వేషధారణ చూసి ఎలా ఫీల్ అయ్యారు? మీరు కూడా ఏ విధంగా ఫీల్ అయ్యారు? అంటే వాళ్ళు అరే మన ఆడబిడ్డ అనే ఫీల్ అవుతున్నారు. నాకు కూడా అంటే కొంతమంది ఇది వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. మనం ఇది మన కల్చర్గా అంటే బయట వాళ్ళు ఏమనుకుంటారు అని సిగ్గుగా ఫీల్ అయ్యేది కాదు. మనం మన పండుగలకైనా మన నచ్చిన ప్రదేశాలలో పెళ్ళిళ్ళు, పండుగలు, రోజు రొటీన్ డ్యూటీలో ఇవన్నీ వేసుకోవాలంటే కష్టం. కాబట్టి కనీసం మా పూర్వీకుల రోజువారీ జీవితాన్ని, ఆనవాళ్లను మేము అప్పుడప్పుడైనా ఇలా కాపాడుకోవాలనేది నేను ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. జంగుబాయికి వచ్చిపోయిన తర్వాత చాలామంది అమ్మాయిలు కూడా ఇంకా డేర్గా వేసుకుంటున్నట్టుగా నాకు ఇక్కడ సమాచారం. సో అట్లా ఖచ్చితంగా వేసుకోవాలి. మనమేం ఎవరిని కించపరచడం లేదు, ఎవరిని తప్పు పట్టడం లేదు. మన తప్పుడు ఆచారం కాదు, తప్పుడు వేషధారణ కాదు, నిండుగా మెండుగా సంతోషంగా ఉండేటువంటి వేషధారణ.
అంటే కట్టుబొట్టు కాబట్టి కాపాడుకోవాలనేది వాళ్ళకి నేను ఈ రకంగా ఉండడం ద్వారా ఇంకా కొంతమందికి ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి వాళ్ళం అవుతామని నేను చేస్తాను. మీ ప్రాంతంలో కోయా నృత్యం ఉంటుంది, ఈ ప్రాంతంలో డేమ్సా నృత్యం ఉంటుంది. దర్బార్లో మీరు డేమ్సా నృత్యంతో నృత్యం చేశారు, అందరితో కలిసి ఎంతో సందడి చేశారు. ఆ డ్యాన్స్కు ఈ డ్యాన్స్కు ఉన్న తేడా ఏంటి? ఆ డ్యాన్స్ అయినా ఈ డ్యాన్స్ అయినా గవే డోలి సప్పుళ్ళు, గవే స్టెప్పులు అంతా అదే. కాకపోతే కట్టు అక్కడ కొంచెం చీర కట్టుడు వేరే ఉంది, ఇక్కడ కొంచెం వేరే ఉంటుంది. అంతిమంగా ఒక నిండుతనంగా ఒక కల్చర్ అనేది డోలి, సన్నాయిలు. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇవి ఎక్కడ పోయినా నువ్వు ప్రపంచంలో ఆదివాసీ కల్చర్లో డోలి సౌండ్ ఉంటుంది, రేల పాటలు ఉంటాయి, సన్నాయిలు ఉంటాయి, తుడుమూతలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక ప్రదేశంలో ఒక సౌండ్ వినిపించి కొంత జంతువులకు సంకేతం రానియకుండా ఒకటి పిలుపుని కూడా తుడుమూత మోగిందంటే అందరు జమ అయ్యేటువంటి కల్చర్ ఒకప్పుడు. సో దాన్ని అంతా కూడా ఇప్పుడు మనము అంటే కాపాడుకుంటా ఉన్నాం. చాలా ప్రాంతాలు వేరైనా అంతిమంగా డోలి సప్పుడు కాలు కదపడం అదే మూమెంట్ ఉంటుంది. సో రైట్, ఇది మొత్తం మీద మంత్రి సీతక్క చెప్పినటువంటి పరిస్థితి. అయితే సంస్కృతి సాంప్రదాయాలను, పూర్వకాలం నుండి వస్తున్న ఆచరణలను, కట్టుబాట్లను ఎప్పటికీ నిరంతరం మనం పాటిస్తూనే ఉండాలి, వాటిని మర్చిపోకూడదు. ఇవే మనకు రానున్న రోజుల్లో కూడా భావితరాలకు కూడా అందించే దిశగానే నడవాలని అయితే మంత్రి సీతక్క చెప్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్, ఏబీపీ దేశం.